హాయ్ స్టూడెంట్స్, మనం లాస్ట్ క్లాస్లో పరమాణు వ్యాసార్థం అంటే ఏమిటి, ఆధునిక ఆవర్తన పట్టికలో గ్రూపుల్లో పీరియడ్లో పరమాణు వ్యాసార్థం ఎలా మారుతుంది అన్న విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఈ క్లాస్లో అయనీకరణ శక్తి, ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే ఏమిటి, ఆధునిక ఆవర్తన పట్టికలో గ్రూపుల్లో పీరియడ్లో ఇవి ఎలా మారుతాయి అన్న విషయాన్ని నేర్చుకుందాం. అయనీకరణ శక్తి లేదా అయనీకరణ శక్మం, అయనీకరణ శక్తినే అయనీకరణ శక్మం అని కూడా అంటాం. వాయు స్థితిలో ఉన్న తటస్థ పరమాణువు నుండి ఒక ఎలక్ట్రాన్ను తీసివేయటకు కావలసిన కనీస శక్తిని అయనీకరణ శక్తి అంటాం. వాయు స్థితిలో ఉన్నటువంటి ఒక తటస్థ పరమాణువు నుండి ఒక ఎలక్ట్రాన్ను తీసివేయాలంటే మనం కొంత శక్తిని ఆ ఎలక్ట్రాన్కి ఇవ్వాల్సి ఉంటుంది లేదా ఆ పరమాణుకి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ శక్తినే, ఆ కనీసపు శక్తినే అయనీకరణ శక్తి అని అంటాం. మొదటి ఎలక్ట్రాన్ను తీసివేయడానికి కావాల్సిన శక్తిని మొదటి అయనీకరణ శక్తి అంటాం. తటస్థ పరమాణువు నుండి మొదటి ఎలక్ట్రాన్ను తీసివేయడానికి కావాల్సిన శక్తిని మొదటి అయనీకరణ శక్తి అంటాం. అయనీకరణ శక్తిని ఇంగ్లీష్లో అయనైజేషన్ ఎనర్జీ అంటాం. అయనైజేషన్ ఎనర్జీని ఐఈ అనే పదంతో సూచిస్తాం. ఇక్కడ ఎం అనేది వాయు స్థితిలో ఉన్న ఒక తటస్థ పరమాణువు, దానికి ఐఈ1 అంటే మొదటి అయనీకరణ శక్తి. ఆ శక్తిని ఇవ్వడం ద్వారా ఒక ఎలక్ట్రాన్ని మనం తీసివేయవచ్చు. అప్పుడు M+ అనే ధనాత్మక అయాన్ ఏర్పడుతుంది. తర్వాత ఇలా ఏర్పడిన ఏకమాత్ర ధనావేశమున్న అయాన్ నుండి రెండవ ఎలక్ట్రాన్ను తీసివేయడానికి కావాల్సిన శక్తిని రెండవ అయనీకరణ శక్తి అని అంటాం. మొదటి ఎలక్ట్రాన్ తీసివేయడం ద్వారా ఏకమాత్ర ధనావేశమున్న అయాన్ ఏర్పడింది. ఈ అయాన్ నుండి మరొక ఎలక్ట్రాన్ను అంటే రెండవ ఎలక్ట్రాన్ను తీసివేయడానికి కావాల్సిన శక్తినే రెండవ అయనీకరణ శక్తి అని అంటాం. ఇక్కడ M+ అనేది ఏకమాత్ర ధనావేశిత అయాన్. దీనికి ఐఈ2 అంటే రెండవ అయనీకరణ శక్తి. ఈ శక్తిని ఇవ్వడం ద్వారా రెండవ ఎలక్ట్రాన్ మనం తీసివేయవచ్చు. అప్పుడు M+2 అనే ద్విమాత్ర ధనావేశిత అయాన్ ఏర్పడుతుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మొదటి అయనీకరణ శక్తి కంటే ఎప్పుడైనా రెండవ అయనీకరణ శక్తి విలువ ఎక్కువ ఉంటుంది. రెండవ అయనీకరణ శక్తి కంటే మూడవ అయనీకరణ శక్తి విలువ ఎక్కువ ఉంటుంది. మూడవ అయనీకరణ శక్తి కంటే నాలుగవ అయనీకరణ శక్తి విలువ ఎక్కువ ఉంటుంది. మొదటి అయనీకరణ శక్తి కంటే రెండవ అయనీకరణ శక్తి ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే, ఏకమాత్ర ధనావేశిత అయాన్ ఏర్పడడం వల్ల కేంద్రకానికి చివరి ఎలక్ట్రాన్లకు మధ్య ఆకర్షణ పెరుగుతుంది. కాబట్టి మనం ఆ ఎలక్ట్రాన్ని తీసివేయడానికి ఎక్కువ అయనీకరణ శక్తి అవసరం అవుతుంది. అయనీకరణ శక్తిని ప్రభావితం చేసే అంశాలు. ఇది ఇంపార్టెంట్ లాంగ్ క్వశ్చన్. అయనీకరణ శక్తిని ప్రభావితం చేసే అంశాలు. మొదటిది కేంద్రక ఆవేశం. కేంద్రకంలో ఆవేశం ఎక్కువగా ఉన్నప్పుడు అయనీకరణ శక్తి విలువ పెరుగుతుంది. కేంద్రక ఆవేశం అంటే కేంద్రకానికి ఎలక్ట్రాన్లకు మధ్య ఆకర్షణ బలం. ఈ ఆకర్షణ బలం ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో చివరిగా ఉన్న ఎలక్ట్రాన్ తీసివేయడానికి మనకు ఎక్కువ శక్తి అవసరం అవుతుంది. కేంద్రకంలో ఆవేశం ఎక్కువ ఉంటే అయనీకరణ శక్తి విలువ పెరుగుతుంది. ఉదాహరణకు చూసినట్లయితే సోడియంతో పోల్చినప్పుడు క్లోరిన్ అయనీకరణ శక్తి ఎక్కువ. సోడియం నుంచి క్లోరిన్కి పరమాణు వ్యాసార్థం తగ్గుతుంది, సైజ్ అనేది తగ్గుతుంది. సైజ్ తగ్గుతుందంటే కేంద్రక ఆవేశం పెరుగుతుంది. అలాగే సోడియం నుండి క్లోరిన్కి ఎలక్ట్రాన్ల సంఖ్య పెరుగుతుంది. సోడియంలో 11 ఎలక్ట్రాన్లు ఉంటే క్లోరిన్లో 17 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. అంటే ఎలక్ట్రాన్ల సంఖ్య పెరిగిందంటే కేంద్రక ఆవేశం పెరుగుతుంది. కాబట్టి కేంద్రక ఆవేశం పెరుగుతుంది కాబట్టి అయనీకరణ శక్తి అనేది పెరుగుతుంది. సోడియంతో పోల్చినప్పుడు క్లోరిన్ యొక్క అయనీకరణ శక్తి ఎక్కువ. రెండవది స్క్రీనింగ్ లేదా షీల్డింగ్ ఫలితం. కేంద్రకానికి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లకు మధ్య కక్షల సంఖ్య పెరిగితే అవి తెరల మాదిరిగా పనిచేస్తాయి. అందువల్ల వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లపై కేంద్రక ఆకర్షణను అడ్డుకుంటాయి. పరమాణువులో కేంద్రకం అనేది మధ్యలో ఉంటుంది. ఈ కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు తిరగడానికి కక్షలు ఉంటాయి. వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లు అంటే చిట్ట చివరి కక్షలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు. కేంద్రకానికి చిట్ట చివరి కక్షకు మధ్యలో కొన్ని కక్షలు ఉండవచ్చు. ఈ కక్షల సంఖ్య పెరుగుతున్న కొద్దీ
చిట్ట చివరి ఎలక్ట్రాన్పై కేంద్రక ఆకర్షణ అనేది తగ్గుతుంది. అంటే కక్షల సంఖ్య పెరుగుతున్న కొద్దీ కేంద్రకానికి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లకు మధ్య దూరం పెరుగుతుంది. అందువల్ల కేంద్రక ఆకర్షణ అనేది చిట్ట చివరి ఎలక్ట్రాన్లపై తగ్గుతుంది. దీన్ని స్క్రీనింగ్ ఫలితము లేదా షీల్డింగ్ ఫలితం అని కూడా అంటాం. షీల్డింగ్ ఫలితాన్ని తెలుగులో పరివేషక ప్రభావం అని అంటాం. స్క్రీనింగ్ ఫలితం, షీల్డింగ్ ఫలితం, దాన్నే పరివేషక ప్రభావం అని అంటాం. ఇక్కడ మనం సీజియం పరమాణువును గమనించవచ్చు. సీజియం పరమాణువులో కేంద్రకం మధ్యలో ఉంది, తర్వాత మొత్తం 6 కక్షలు ఉన్నాయి. ఇలా కేంద్రకానికి చివరి కక్షకు మధ్యలో కక్షల సంఖ్య పెరగడం వల్ల కేంద్రక ఆకర్షణ అనేది చివరి కక్షలో ఉన్న వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లపై తగ్గుతుంది. దీన్నే పరివేషక ప్రభావం అంటాం. పరివేషక ప్రభావం విలువ పెరిగితే అయనీకరణ శక్తి విలువలు తగ్గుతాయి. పరివేషక ప్రభావం విలువ పెరిగిందంటే కేంద్రక ఆవేశం తగ్గింది, కాబట్టి అయనీకరణ శక్తి విలువలు తగ్గుతాయి. మొదటి గ్రూప్ మూలకాలు గమనించినట్లయితే లిథియం నుంచి సీజియంకి కక్షల సంఖ్య పెరుగుతుంది. కాబట్టి లిథియంతో పోలిస్తే సీజియం నందు కక్షల సంఖ్య ఎక్కువ కావున లిథియం కన్నా సీజియం అయనీకరణ శక్తి తక్కువ. తర్వాత మూడవది చూసినట్లయితే ఆర్బిటాల్లో చొచ్చుకుపోయే స్వభావం. ఆర్బిటాల్ల చొచ్చుకుపోయే స్వభావం. ఒకే ప్రధాన కక్షలో ఉండే ఆర్బిటాలలో కేంద్రకం వైపు చొచ్చుకుపోయే స్వభావం వేరువేరుగా ఉంటుంది. ఒకే కక్షలో ఎస్ ఆర్బిటాల్, పి ఆర్బిటాల్, డి ఆర్బిటాల్, ఎఫ్ ఆర్బిటాల్ ఉండవచ్చు. అయితే ఈ 4 ఆర్బిటాలకి చొచ్చుకుపోయే స్వభావం వేరువేరుగా ఉంటుంది. కేంద్రకం వైపు చొచ్చుకుపోయే స్వభావం అనేది వేరువేరుగా ఉంటుంది. ఉదాహరణకు చూసినట్లయితే 4వ కక్షలో 4s ఆర్బిటాల్ ఉంటుంది, 4p ఆర్బిటాల్ ఉంటుంది, 4d ఆర్బిటాల్ ఉంటుంది, 4f ఆర్బిటాల్ ఉంటుంది. అయితే ఈ చొచ్చుకుపోయే స్వభావం అనేది 4s ఆర్బిటాల్కు ఎక్కువ ఉంటుంది. దాని తర్వాత 4p, దాని తర్వాత 4d, దాని తర్వాత 4fగా ఉంటుందన్నమాట. ఈ చొచ్చుకుపోయే స్వభావం ఎంత ఎక్కువగా ఉంటే అయనీకరణ శక్తి విలువలు అంత ఎక్కువగా ఉంటాయి. కాబట్టి 4s ఆర్బిటాల్కి ఎక్కువ అయనీకరణ శక్తి ఉంటుంది, 4f ఆర్బిటాల్కు తక్కువ అయనీకరణ శక్తి ఉంటుంది. అందువల్ల 4s కన్నా 4f ఎలక్ట్రాన్లను సులభంగా తొలగించవచ్చు. 4f ఆర్బిటాల్కి అయనీకరణ శక్తి తక్కువ ఉంది కాబట్టి ఎలక్ట్రాన్లను సులభంగా తొలగించవచ్చు. ఇక్కడ ఉదాహరణ చూసినట్లయితే బెరీలియం ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2, అలాగే బోరాన్ ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2 2p1. బెరీలియంలో చివరి ఎలక్ట్రాన్లు 2s ఆర్బిటాల్లో ఉన్నవి. బోరాన్లో చివరి ఎలక్ట్రాన్లు 2p ఆర్బిటాల్లో ఉన్నవి. 2p ఆర్బిటాల్ కంటే 2s ఆర్బిటాల్కు చొచ్చుకుపోయే స్వభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి బెరీలియం కంటే బోరాన్లో ఉన్న ఎలక్ట్రాన్లను మనం ఈజీగా సులభంగా తొలగించవచ్చు. 2s కన్నా 2p ఆర్బిటాల్కు చొచ్చుకుపోయే స్వభావం తక్కువ కాబట్టి బెరీలియం కన్నా బోరాన్ నుంచి చివరి ఎలక్ట్రాన్ను తొలగించడం సులభం అవుతుంది. బోరాన్లో చివరి ఎలక్ట్రాన్లు 2p ఆర్బిటాల్లో ఉన్నాయి కాబట్టి బెరీలియం కన్నా బోరాన్ నుంచి చివరి ఎలక్ట్రాన్లు తొలగించడం అనేది సులభం అవుతుంది. తర్వాత 4వది స్థిరమైన ఎలక్ట్రాన్ విన్యాసం. అలా పరమాణువులో ఆర్బిటాల్లు పూర్తిగా లేదా సగం నిండినట్లయితే వాటి ఎలక్ట్రాన్ విన్యాసాన్ని స్థిరమైన ఎలక్ట్రాన్ విన్యాసం అంటాం. ఎప్పుడైతే స్థిరమైన ఎలక్ట్రాన్ విన్యాసం ఉంటుందో వాటికి ఎక్కువ అయనీకరణ శక్తి ఎలక్ట్రాన్లు తీసివేయడానికి అవసరం అవుతుంది. ఇలా పూర్తిగా లేదా సగం నిండిన ఆర్బిటాలు గల పరమాణువులో నుండి ఎలక్ట్రాన్లు తొలగించడానికి అధిక శక్తి అవసరం అవుతుంది. పూర్తిగా లేదా సగం నిండిన ఆర్బిటాలు స్థిరంగా ఉంటాయి కాబట్టి వాటి నుంచి ఎలక్ట్రాన్లు తొలగించడానికి ఎక్కువ అయనీకరణ శక్తి అవసరం అవుతుంది. ఇక్కడ ఉదాహరణకు చూసినట్లయితే నైట్రోజన్ ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2 2p3. 2p ఆర్బిటాలలో 3 ఎలక్ట్రాన్లు ఉన్నవి. అంటే p ఆర్బిటాల్లో మొత్తం ఎలక్ట్రాన్లు 6, ఇక్కడ 3 ఎలక్ట్రాన్లు ఉన్నవంటే సగం నిండి ఉంది. ఆక్సిజన్ చూసినట్లయితే ఆక్సిజన్ ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2 2p4. ఆక్సిజన్తో పోల్చినప్పుడు నైట్రోజన్ అనేది సగం నిండిన ఆర్బిటాలను కలిగి ఉంది కాబట్టి
ఆక్సిజన్ కంటే నైట్రోజన్ అనేది ఎక్కువ అయనీకరణ శక్తిని కలిగి ఉంటుంది. ఆక్సిజన్తో పోల్చినప్పుడు నైట్రోజన్లో సగం నిండిన ఆర్బిటాలు ఉన్నాయి కాబట్టి నైట్రోజన్ అయనీకరణ శక్తి విలువ ఎక్కువ. అలాగే ఫ్లోరిన్ ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2 2p5. నియాన్ ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2 2p6. 2p6 అంటే p ఆర్బిటాల్ అనేది పూర్తిగా నిండి ఉంది కాబట్టి ఫ్లోరిన్ కంటే నియాన్ అనేది స్థిరమైన పూర్తిగా నిండిన ఎలక్ట్రాన్ విన్యాసాన్ని కలిగి ఉంది కాబట్టి నియాన్కి ఎక్కువ అయనీకరణ శక్తి ఉంటుంది. ఫ్లోరిన్తో పోల్చినప్పుడు నియాన్లో పూర్తిగా నిండిన ఆర్బిటాలు ఉన్నాయి కాబట్టి నియాన్ అయనీకరణ శక్తి విలువ ఎక్కువ. 5వది పరమాణు వ్యాసార్థం. పరమాణు వ్యాసార్థం పెరిగే కొద్దీ అయనీకరణ శక్తి విలువలు తగ్గుతాయి. పరమాణు వ్యాసార్థం పెరుగుతుందంటే కేంద్రకానికి చిట్ట చివరి ఎలక్ట్రాన్ల మధ్య ఆకర్షణ బలం తగ్గుతుంది కాబట్టి పరమాణు వ్యాసార్థం పెరిగే కొద్దీ అయనీకరణ శక్తి విలువలు తగ్గుతాయి. పరమాణు వ్యాసార్థం అయనీకరణ శక్తి రెండు విలోమ సంబంధాన్ని కలిగి ఉంటాయి. పరమాణు వ్యాసార్థం పెరిగితే అయనీకరణ శక్తి తగ్గుతుంది, పరమాణు వ్యాసార్థం తగ్గితే అయనీకరణ శక్తి పెరుగుతుంది. ఫ్లోరిన్ అయనీకరణ శక్తి విలువ అయోడిన్ కన్నా ఎక్కువ. 7th A గ్రూప్ మూలకాలను చూసినట్లయితే ఫ్లోరిన్ నుంచి అయోడిన్కి పరమాణు వ్యాసార్థం పెరుగుతుంది కాబట్టి అయోడిన్ యొక్క అయనీకరణ శక్తి తక్కువ, ఫ్లోరిన్ యొక్క అయనీకరణ శక్తి ఎక్కువ. ఫ్లోరిన్ అయనీకరణ శక్తి విలువ అయోడిన్ కన్నా ఎక్కువ. ఇదే విధంగా సోడియం అయనీకరణ శక్తి విలువ సీజియం కన్నా ఎక్కువ. 1st A గ్రూప్ మూలకాలలో సోడియం నుంచి సీజియం వరకు పరమాణు వ్యాసార్థం పెరుగుతుంది కాబట్టి అయనీకరణ శక్తి తగ్గుతుంది. అందువల్ల సోడియం అయనీకరణ శక్తి విలువ సీజియం కన్నా ఎక్కువ. గ్రూపుల్లో పైనుండి కిందికి పోయే కొద్దీ మూలకాల అయనీకరణ శక్తి తగ్గుతుంది. గ్రూపుల్లో పైనుండి కిందికి పోయే కొద్దీ పరమాణు సైజు అనేది పెరుగుతుంది కాబట్టి అయనీకరణ శక్తి తగ్గుతుంది. పీరియడ్లలో ఎడమ నుండి కుడికి పోయే కొద్దీ మూలకాల అయనీకరణ శక్తి సాధారణంగా పెరుగుతుంది. పీరియడ్లలో ఎడమ నుండి కుడికి పోయే కొద్దీ పరమాణు వ్యాసార్థం తగ్గుతుంది. పరమాణు వ్యాసార్థం తగ్గుతుందంటే కేంద్రక ఆవేశం పెరుగుతుంది కాబట్టి అయనీకరణ శక్తి అనేది సాధారణంగా పెరుగుతుంది. అయితే ఈ పెరుగుదల అనేది ఒక క్రమ పద్ధతిని పాటించదు. ఇక్కడ చూసినట్లయితే లిథియం నుండి నియాన్ వరకు, లిథియం నుంచి బెరీలియంకి పెరిగింది, బెరీలియం నుంచి బోరాన్ కొంచెం తగ్గింది, మళ్ళీ బోరాన్ నుంచి నైట్రోజన్కి పెరిగింది, నైట్రోజన్ నుంచి ఆక్సిజన్ కొంచెం తగ్గింది, ఆక్సిజన్ నుంచి నియాన్కు పెరిగింది. అంటే పీరియడ్లలో ఎడమ నుండి కుడికి అయనీకరణ శక్తి పెరుగుతుంది కానీ ఒక క్రమ పద్ధతి పాటించదు, సాధారణంగా పెరుగుతుంది. అయనీకరణ శక్తిని కిలో జౌల్ పర్ మోల్ ప్రమాణాల్లో తెలియజేస్తాం. అయనీకరణ శక్తిని కిలో జౌల్ పర్ మోల్ అనే ప్రమాణాల్లో తెలియజేస్తాం. అయనీకరణ శక్తిని అయనీకరణ శక్మం అని కూడా అంటాం. అయనీకరణ శక్తిని అయనీకరణ శక్మం అని కూడా అంటాం. అయితే అయనీకరణ శక్మాన్ని ఎలక్ట్రాన్ వోల్ట్ పర్ పరమాణు ప్రమాణాల్లో తెలియజేయడం మంచిది. అయనీకరణ శక్మం అనే పదాన్ని ఉపయోగించినప్పుడు కిలో జౌల్ పర్ మోల్ కాకుండా ఎలక్ట్రాన్ వోల్ట్ పర్ పరమాణు అనే ప్రమాణంలో తెలియజేయడం మంచిది. ఇది అయనీకరణ శక్తి. తర్వాత మరొకటి ఎలక్ట్రాన్ ఎఫినిటీ. వాయు స్థితిలో ఉన్న తటస్థ పరమాణువు ఒక ఎలక్ట్రాన్ గ్రహిస్తే విడుదలయ్యే శక్తిని ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటాం. వాయు స్థితిలో ఉన్న ఒక తటస్థ పరమాణువు ఒక ఎలక్ట్రాన్ గ్రహిస్తే కొంత శక్తి విడుదలవుతుంది, ఆ విడుదలయ్యే శక్తిని ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటాం. మొదటి ఎలక్ట్రాన్ను చేర్చడం వల్ల విడుదలయ్యే శక్తిని మొదటి ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటాం. వాయు స్థితిలో ఉన్న తటస్థ పరమాణువుకు ఒక ఎలక్ట్రాన్ చేర్చడం ద్వారా లేకుంటే ఆ పరమాణు ఒక ఎలక్ట్రాన్ గ్రహించడం ద్వారా శక్తి విడుదలవుతుంది. మొదటి ఎలక్ట్రాన్ చేర్చడం ద్వారా విడుదలయ్యే శక్తిని మొదటి ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటాం. ఇక్కడ M అనేది వాయు స్థితిలో ఉన్న తటస్థ పరమాణువు, దానికి మనం ఒక ఎలక్ట్రాన్ను చేర్చాం లేదా ఆ పరమాణువు ఒక ఎలక్ట్రాన్ని గ్రహించింది, గ్రహించడం వల్ల M- అనే రుణావేశయాన్ ఏర్పడింది మరియు కొంత శక్తి విడుదలైంది. ఇక్కడ E1 అనేది మొదటి ఎలక్ట్రాన్ ఎఫినిటీ. తర్వాత
ఏకమాత్ర రుణావేశమున్న అయాన్కు రెండవ ఎలక్ట్రాన్ చేర్చినప్పుడు విడుదలయ్యే శక్తిని రెండవ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటాం. M- అనేది ఏకమాత్ర రుణావేశమున్న అయాన్. ఆ అయాన్కు మరొక ఎలక్ట్రాన్ రెండవ ఎలక్ట్రాన్ చేర్చినప్పుడు విడుదలయ్యే శక్తిని రెండవ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అని అంటాం. గ్రూపుల్లో పైనుండి కిందికి మూలకాల ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలు క్రమంగా తగ్గుతాయి. అయనీకరణ శక్తి తర్వాత ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఒకే విధంగా ఉంటుంది. గ్రూపుల్లో పైనుండి కిందికి మూలకాల యొక్క ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలు క్రమంగా తగ్గుతాయి. అయితే ఇక్కడ ఒక చిన్న మినహాయింపు ఉంది. ఏంటంటే ఈ బ్లాక్ మూలకాల విషయంలో రెండవ మూలకం మొదటి మూలకం కన్నా ఎక్కువ ఎలక్ట్రాన్ ఎఫినిటీని కలిగి ఉంటుంది. మామూలుగా గ్రూపుల్లో పైనుండి కిందికి ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలు క్రమంగా తగ్గుతాయి. కానీ పీ బ్లాక్ మూలకాల్లో చూసినట్లయితే రెండవ మూలకం అనేది మొదటి మూలకం కన్నా ఎక్కువ ఎలక్ట్రాన్ ఎఫినిటీని కలిగి ఉంటుంది. ఉదాహరణ చూసినట్లయితే హాలోజన్లలో అంటే 7th A గ్రూప్ మూలకాల్లో మొదటి మూలకం ఫ్లోరిన్, రెండవ మూలకం క్లోరిన్. ఫ్లోరిన్ కన్నా క్లోరిన్ అనేది ఎక్కువ ఎలక్ట్రాన్ ఎఫినిటీని కలిగి ఉంటుంది. దానికి కారణం ఏంటంటే చిన్న పరిమాణం కారణంగా క్లోరిన్ అనేది చిన్న పరిమాణాన్ని కలిగి ఉండడం వల్ల ఎక్కువ ఎలక్ట్రాన్ ఎఫినిటీని కలిగి ఉంటుంది. అదేవిధంగా సల్ఫర్ కంటే ఆక్సిజన్ అనేది ఎక్కువ ఎలక్ట్రాన్ ఎఫినిటీని కలిగి ఉంటుంది. తర్వాత నైట్రోజన్ కంటే ఫాస్ఫరస్ అనేది ఎక్కువ ఎలక్ట్రాన్ ఎఫినిటీని కలిగి ఉంటుంది. ఆవర్తన పట్టికలో అత్యధిక ఎలక్ట్రాన్ ఎఫినిటీ కలిగిన మూలకం క్లోరిన్. ఆవర్తన పట్టికలో అత్యధిక ఎలక్ట్రాన్ ఎఫినిటీ కలిగిన మూలకం క్లోరిన్. పీరియడ్లలో ఎడమ నుండి కుడికి ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలు క్రమంగా పెరుగుతాయి. పీరియడ్లలో ఎడమ నుండి కుడికి ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలు క్రమంగా పెరుగుతాయి. లోహాలకు ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలు తక్కువగా ఉంటాయి. లోహాలకు ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలు తక్కువగా ఉంటాయి, అలోహాలకు ఎక్కువగా ఉంటాయి. క్షార మృతిక లోహాలకు ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలు ధనాత్మకంగా ఉంటాయి. క్షార మృతిక లోహాలంటే 2nd A గ్రూప్ మూలకాలకి ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలు ధనాత్మకంగా ఉంటాయి. మిగతా మూలకాలన్నిటికీ రుణాత్మకంగా ఉంటే వీటికి ధనాత్మకంగా ఉంటాయి. అంటే మిగతా మూలకాలన్నీ శక్తిని విడుదల చేస్తే క్షారమృతిక లోహాలు మాత్రం శక్తిని గ్రహిస్తాయి. ధనాత్మకం అంటే గ్రహించడం, రుణాత్మకం అంటే విడుదల చేయడం. అయనీకరణ శక్తిపై ప్రభావం చూపే అంశాలన్నీ ఎలక్ట్రాన్ ఎఫినిటీపై ప్రభావం చూపుతాయి. అయనీకరణ శక్తిని ప్రభావితం చేసే అంశాలు మనం 5 నేర్చుకున్నాం. అవే అంశాలు ఎలక్ట్రాన్ ఎఫినిటీపై ప్రభావం చూపుతాయి. ఇప్పుడు మనం పబ్లిక్ ఎగ్జామ్లో ఇవ్వబడినటువంటి ఒక ప్రశ్నను చూద్దాం. ఎలక్ట్రాన్ ఎఫినిటీని ప్రభావితం చేసే 4 అంశాలను వివరించండి. ఈ ప్రశ్న పబ్లిక్ ఎగ్జామినేషన్ మార్చ్ 2017లో ఇవ్వడం జరిగింది. మనం అయనీకరణ శక్తి దగ్గర ఏవైతే 5 అంశాలు నేర్చుకున్నామో కేంద్రకావేశం, షీల్డింగ్ ప్రభావం, ఆర్బిటాలు చొచ్చుకుపోయే పరిమితి, స్థిరమైన ఎలక్ట్రాన్ విన్యాసం, పరమాణు వ్యాసార్థం, అవే అంశాలు ఇక్కడ రాయవలసి ఉంటుంది. ఇవి జాగ్రత్తగా ప్రిపేర్ కండి, నోట్స్ రాసుకోండి.